హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్క మాస్టర్, ఎవరైతే కాంతి మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు సోల్స్ జర్నీ అంటే ఆత్మల ప్రయాణం, ఆ బుక్ స్వాధ్యాయం జరుగుతుంది. దానికి మేడం శాంత మేడం ఆ బుక్ మనకు రీడింగ్ చేస్తున్నారు. మరి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సర్వపై స్వర్ణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ప్రస్తుతం విశ్వ చైతన్యానికి, వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైనది స్వప్నేశ్వరి మేడం గారు కూడా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేస్తుంటూ నా కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. నాకెంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వింటున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను ఆత్మల ప్రయాణం అనే పుస్తకాన్ని చదువుతున్నాను. థ్యాంక్ యూ. మేడం వినిపిస్తుందా? ఇంకొంచెం సౌండ్ ఏమైనా పెంచాలా? వినపడుతుంది మేడం. పెంచేది ఉంటే పెంచేదానికి ఉంటే మీకు పెంచండి. వినపడేది ఉంది మేడం. అయితే తక్కువ పెట్టినాను. పెంచండి. ఓకే. నిన్నటిగా ఒక చిన్న పేరా చదువుతాం మేడం. కొంచెం ఆత్మలు వివిధ స్థాయిలలో ఉంటాయనే అభిప్రాయము తూర్పు పాశ్చాత్య సంస్కృతులలో ఎన్నో శతాబ్దాలుగా ఉంది. బాల్యం నుండి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు వివిధ నైతిక దశలను ద్వారా పయనించడం వల్ల ఆత్మలో పరివర్తన కలుగుతుందని ప్లాటో చెప్పాడు. మానవులు అవినీతి, అనైతికత, అపరిపక్వత, హింసాత్మక ధోరణులు గల స్థాయి నుండి ఎన్నో జన్మలలో చివరికి దయా సహనం మేడం ఒక నిమిషం మేడం, ఇది కాల్ వచ్చిన కట్ అయిపోయింది. అవినీతి, అనైతికత, అపరిపక్వత, హింసాత్మక ధోరణులు గల స్థాయి నుండి ఎన్నో జన్మలలో చివరికి దయ, సహనము, క్షమాగుణము, నిజాయితీ, ప్రేమ గల నాగరికత వ్యక్తులుగా ఎదిగారన్నది గ్రీకు దేశస్థుల అభిప్రాయం. క్రీస్తు శకము 2వ శతాబ్దంలో కొత్త క్రైస్తవ ధర్మ శాస్త్రము న్యూ క్రిస్టియన్ థియాలజీ మీద పాలోటిసనస్ ప్రభావం ఎక్కువగా ఉండేది. అతని ఆధునిక ప్లాటోనిస్ట్ విశ్వ సృష్టి అంటే నియో ప్లాటోనిస్ట్ కాస్మాలజీ ప్రకారము ఆత్మల్లో కూడా వివిధ స్థాయిలు ఉంటాయి. వాటికి ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరలో సర్వశ్రేష్టమైనది, అన్నింటికీ అతీతమైన ఆత్మ ఒకటి ఉంటుంది. దానిని సృష్టికర్త లేదా పరమాత్మ అని అంటారు. దాని నుండే మానవ శరీరాలలో నివాసం ఉండే జీవాత్మ ఉద్భవిస్తుంది. చిట్ట చివరికి క్రింది స్థాయికి చెందిన జీవాత్మలో విశ్వజనీనమైన ఆ పరమాత్మలో పూర్తిగా తిరిగి ఐక్యమయ్యేందుకు ఆత్మల లోకానికి తిరిగి వెళ్తాయి. ఆత్మ అభివృద్ధి గురించి నేను చేసిన వర్గీకరణలు అటు సమాజ పరంగా కానీ లేదా ఇటు మేధో పరంగా కానీ అత్యంత గొప్ప సిద్ధాంతం కాదు. అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆత్మలు భూమిపై చాలా పేద స్థితిలో నిరాడంబరంగా ఉంటారు. అదేవిధంగా మానవ సమాజంలో అధికారం చెలాయించే ధనిక వర్గంలో ఉన్నవారు ఆధ్యాత్మికంగా పరిపూర్ణులై పరమానందంగా ఉన్నారని కానే కాదు. తరచుగా వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. పురోగతిని బట్టి ఆత్మల స్థల నిర్దేశం ఎలా చేస్తారు అనే విషయాన్ని
వివరించేందుకు ఆత్మల గ్రూపులు ఎంత ముఖ్యమైనవో నేను నొక్కి చెప్పనక్కర్లేదు. 9వ అధ్యాయము అంటే బాల ఆత్మలు 1-2 లెవెల్స్ గురించిలో ఆత్మల గ్రూపు ఏ విధంగా పనిచేస్తుందో మరింత వివరంగా తెలుసుకుందాం. అయినప్పటికీ మరింత ముందుకు వెళ్లే ఈ సందర్భంలో ఆత్మలకు గ్రూపులను కేటాయించడానికి సంబంధించి ఇంతవరకు నేను తెలుసుకున్న ప్రాథమిక సూత్రాలను గురించి ఒకసారి సమీక్షించదలుచుకున్నాను. అనుభవం లేని స్థాయి ముగిసిన తర్వాత ఆత్మల సృష్టికి పట్టిన సమయంలో సంబంధం లేకుండా అవగాహన స్థాయికి తగినట్లుగా బాల ఆత్మలకు అన్నింటికి ఒక గ్రూపును కేటాయిస్తారు. కొన్ని ఆత్మలు ఒక సహాయక గ్రూప్ గా ఏర్పడిన తర్వాత భవిష్యత్తులో కొత్త సభ్యులను అంటే ఆత్మలను చేర్చుకోరు. స్థాయిని బట్టి ఒకే గ్రూప్ లో ఉంచేందుకు ఆత్మలను క్రమ పద్ధతిలో ఎంపిక చేసే విధానం ఒకటి ఉందనిపిస్తుంది. ఈ విధానంలో అహము, జ్ఞానము, అవగాహన, భావ ప్రకటన అంటే ఎక్స్ప్రెషన్స్, కోరికలు వంటి అంశాలు ఇక ఏ విధంగా ఉన్నాయా లేదా అనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఆత్మల గ్రూపు సైజు ఏదైనప్పటికీ వేర్వేరు గ్రూపుల శక్తి కలగలిసిపోదు. కానీ ప్రైమరీ స్థాయి, 2వ స్థాయి గ్రూపు ఆత్మలు మాత్రము పరస్పరము మాట్లాడుకోగలవు. పని చేసుకునేందుకు వీలుగా 1వ, 2వ లెవెల్ ఆత్మలు చిన్న చిన్న సబ్ గ్రూపులుగా విడిపోవచ్చు. కానీ అవి తమ ఆత్మల ప్రైమరీ గ్రూప్ నుండి మాత్రం విడిపోకుండా కలిసే ఉంటాయి. ఒకే గ్రూపుకి చెందిన ఆత్మల్లో అభివృద్ధి, అధ్యయన వేగము ఒకే విధంగా ఉండవు. కొన్ని ఆత్మలు తమ గ్రూపుకి చెందిన ఇతర ఆత్మల కంటే వేగంగా పురోగమిస్తాయి. ఒకే గ్రూప్ లో ఉన్నప్పటికీ ఈ విద్యార్థి ఆత్మలు అన్ని వాటికి సంబంధించిన పాఠ్య ప్రణాళికలోని అన్ని అంశాలలో సరి సమానమైన సామర్థ్యము, నైపుణ్యము, జిజ్ఞాస కలిగి ఉండకపోవచ్చు. అధ్యయనం జరుగుతూ ఉండగానే స్వీయ అభివృద్ధికి కావలసిన ప్రేరణ, సామర్థ్యము మొదలగు అంశాలన్నీ 3వ లెవెల్ కు సమానంగా ఉన్న ఆత్మలను వేరుగా ఒక స్వతంత్ర గ్రూప్ గా ఉంచుతారు. 1 లేదా 2 2వ స్థాయి గ్రూపుల నుండి కొన్ని ఇటువంటి ఆత్మలన్నింటినీ ఒక చోట చేర్చి ఈ పూర్తి స్థాయి 3వ లెవెల్ ప్రత్యేకమైన ఒక కొత్త గ్రూప్ గా ఏర్పాటు చేయవచ్చు. ఆత్మలు 4వ లెవెల్లోనికి ప్రవేశించినప్పుడు తమ గ్రూపులోనే కాక వెలుపల జరిగే కార్యకలాపాల్లో కూడా నేర్చుకునేందుకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఆత్మలు పురోగమిస్తున్న కొద్దీ వాటి గ్రూపులోని ఆత్మల సంఖ్య తగ్గిపోతూ ఉన్నప్పటికీ మొదట్లో ఉండే గ్రూపు సహచరులతో ఉండే సన్నిహిత సంబంధాలు మాత్రం ఎప్పటికీ తెగిపోవు. గ్రూపులో ఉన్న ఆత్మల స్థితిని బట్టి గైడ్స్ బోధించేందుకు వివిధ పద్ధతులను ఉపయోగిస్తూ వ్యక్తిగత శిక్షణ ఇస్తూ ఉంటారు. 8వ అంటే మన గైడ్స్ చెప్పే దాని గురించి మీరు ఇక్కడ కొంచెం ఇచ్చారు కదా. నేను ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పని చేసిన ఏ సబ్జెక్ట్ కూడా వ్యక్తిగత గైడ్ లేకుండా లేరు. హిప్నాసిస్ సెషన్స్ లో కొంతమంది గైడ్స్ ఉనికి మిగిలిన వారి కంటే ఎక్కువ స్పష్టతతో ఉంటుంది. నా సబ్జెక్టులను గదిలో వారికి శరీరం లేని ఏదైనా అస్తిత్వం ఉనికి తెలుస్తుందా అని అడగడం నాకు అలవాటు. అలా ఉందని ఎవరైనా చెబితే అది సాధారణంగా వారిని సంరక్షించేందుకు అక్కడ ఒక ప్రత్యేక గైడ్ ఉన్నారని అర్థం. చూడండి మేడం, ఇది కూడా ఎంత అద్భుతంగా ఉంది. అవును మేడం. అక్కడ అక్కడ కూడా ఉంటుంది అనమాట, వాళ్ళని సంరక్షించేందుకు ఒక గైడ్ లాంటి ఆత్మ. అవును 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 అదే కదా చెప్తారు మేడం. పైలోకాలకి వెళ్తే అంటే ఎలాంటి వాళ్ళకైనా ఏ ప్రాబ్లం ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా, ఏం చేసామన్నా అక్కడ వాళ్ళకి సముదాయించి చెప్పేవాళ్ళు ఉంటారు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఇదే చెయ్యని ఎవరు బలంతో చేయరు. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. వాళ్ళకి కావాల్సినంత టైం కూడా ఇస్తారనమాట. రెస్టింగ్ పీరియడ్ ఇస్తారంట. ఇక్కడ పైలోకంత కాదు మేడం, ఈయన సెషన్ చేస్తున్నప్పుడు అక్కడ రూమ్ లో కూడా ఏదన్నా ఆత్మ కనిపిస్తుందా అని అడుగుతారంట. అక్కడ కూడా సంరక్షించేందుకు ఒక ఆత్మ సామాన్యంగా ఉన్నారంటే వీళ్ళని సంరక్షించేందుకు వచ్చింటారంట మేడం వాళ్ళు. ఓకే ఓకే నాకు అది విచిత్రం అనిపించింది నాకే. చూడండి, అక్కడ కాదు పైలోకంలో ఉంటారు. ఓకే ఓకే. ఏదైనా ఒక గొంతుని వినే ముందు లేదా ఒక ముఖాన్ని చూసే ముందు తరచుగా క్లయింట్లు ఏదైనా శరీరం లేని ఒక ఉనికిని అనుభూతి చెందుతారు. ఎప్పుడూ తమ గైడ్ గురించి ఆలోచించని వారి కంటే సాధారణంగా బాగా ధ్యానం చేసే వారికి
ఇటువంటి అనుభూతి కలగడం చాలా సహజం అంట. ఇలా వారి ఆధ్యాత్మిక గైడ్స్ ను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల వారు ఒక అప్యాయమైన, ప్రేమపూర్వకమైన, నిర్మాణాత్మక శక్తితో అనుసంధానించబడతారు. మన గైడ్స్ ద్వారా మన జీవితం ఎలా ఎడతెగక ఉంటుందో, మన ఆత్మ ఉనికి ఏమిటో ఇంకా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మన గమ్యాన్ని చేరుకునే భాగంలో మన గైడ్స్ మనకు సహాయపడే కృపా మూర్తులు. అంటే మీకు రాంత మాస్టర్ వచ్చి చెప్తుంటారు కదా మేడం, అప్పుడప్పుడు ఉన్నట్టే మీరు వెళ్ళిపోతారు కదా ట్రాన్స్లేట్ ఎలాగ మేడం మాకు ఇక్కడ, అంటే ఆయన చేసేటప్పుడు కూడా వాళ్ళకి వస్తూ ఉంటారేమో అన్నట్టు నాకు అనిపించింది. అవునవునవును మేడం. గైడ్స్ చాలా సంక్లిష్ట అస్తిత్వాలు. ముఖ్యంగా వారు మాస్టర్ గైడ్స్ అయితే అది ఇంకా ఎక్కువ. ఒక వ్యక్తి విషయ పరిజ్ఞానం ఏమిటో అతని గైడ్ పురోగతి స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు. నిజానికి ఈ గైడ్స్ కేవలం ఒక్కరికే మార్గనిర్దేశనం చేస్తున్నారా, లేదా చాలా మంది వీరి మార్గదర్శకత్వంలో ఉన్నారా అనేది వారి పరిపక్వత స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సీనియర్ స్థాయి లేదా ఆ పై స్థాయి సామర్థ్యం కలిగిన గైడ్స్ ఒక ఆత్మల గ్రూప్ అంతటి పై ఆత్మల ప్రపంచంలోనూ భూమి మీద పనిచేస్తూ ఉంటారు. వీరికి సహాయపడే దాని కొరకు మరికొన్ని అస్తిత్వాలు కూడా పనిచేస్తుంటాయి. నాకు అర్థమైనంత వరకు సాధారణంగా ప్రతి ఆత్మల గ్రూపుకు కొత్తగా గైడ్ స్థాయికి చేరుకున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది బోధిస్తూ ఉంటారు. దీనివల్ల కొందరికి ఒకరికంటే ఎక్కువ మంది గైడ్స్ గా సహాయపడుతుంటారు. నా క్లయింట్స్ గైడ్స్ పేర్ల శబ్దాలు కొన్ని సాధారణంగా మనకు తెలిసినవి, కొన్ని పరిచయం లేనివి, కొన్ని ఎప్పుడూ వినని విచిత్రమైనవిగా ఉంటాయి. తరచుగా ఈ పేర్లు విద్యార్థితో గైడ్స్ కలిసి జీవించిన గత జన్మకు సంబంధించినవి అయి ఉంటాయి. హిప్నాసిస్ లో వారిని స్పష్టంగా చూడగలిగినప్పటికీ వారి పేర్లను మాత్రం కొందరు సబ్జెక్టులు అస్సలు ఉచ్చరించలేకపోయేవారు. ఆ శబ్దాలు అంతగా పరిచయం లేనివి. అటువంటి వారికి నేను వారి గైడ్స్ పేర్ల కంటే వారు తమకు గైడ్స్ గా ఎందుకు నియమితమయ్యారు అనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యమని చెబుతూ ఉంటాను. ఒక సబ్జెక్టు తన గైడ్ ను డైరెక్టర్, సలహాదారుడు, బోధకుడు లేదా సింపుల్ గా స్నేహితుడు అని చెప్పవచ్చు. ఇక్కడ స్నేహితుడు అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ట్రాన్స్ లో ఉన్న వ్యక్తి సాధారణంగా ఆధ్యాత్మిక స్నేహితుడు అంటే దాని అర్థం అతను తన ఆత్మ గ్రూపులోని ఒక సహచరి గురించి అయి ఉంటుంది కానీ గైడ్ గురించి కాదు. మన స్నేహితుల రూపంలో ఉండే అస్తిత్వాలు మనకంటే ఉన్నత స్థాయి లేదా దిగువ స్థాయిలో వారు కాదు. మనం భూమి మీద ఉన్నప్పుడు ఈ స్నేహితులు మనకు ఆత్మల లోకం నుండే మానసికంగా ఉత్సాహాన్ని కలుగు చేయగలరు. వాళ్ళు మనతో పాటు జన్మించి ఈ జీవిత మార్గంలో మనతో మానవ సంబంధాలు కలిగి ఉంటారు కూడా. నా క్లయింట్లకు వారి జీవితంలో గైడ్స్ పాత్ర ఏమిటో సంపూర్ణ స్పృహతో తెలుసుకోగలగడం నా హిప్నాటిక్ చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. తమ నైపుణ్యమైన బోధనా పద్ధతులతో ఈ గైడ్స్ మనందరికీ విజ్ఞానవంతులుగా చేస్తారు. మనం మన సొంత ఐడియాలుగా అనుకునేవి నిజానికి మన గైడ్ సృష్టించినవి అయి ఉండవచ్చు. మన జీవితంలోని కష్టకాలంలో, ముఖ్యంగా బాల్యంలో మనం ఓదార్పు కోరుకున్నప్పుడు గైడ్స్ ఆ ఊరటను కలుగజేస్తారు. తన గైడ్ ను ఈ జీవితంలో చూడడం ఎప్పుడు మొదలైంది అని నేను అడిగినప్పుడు ఒక సబ్జెక్ట్ ఇచ్చిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది. ఆమె నేను పగటి పూట కలలు కనేటప్పుడు అని చెప్పింది. ఇంకా ఆమె నేను మొదటి రోజు స్కూలుకు భయపడుతూ వెళ్ళినప్పుడు తను నాకు తోడుగా నా డెస్క్ మీద కూర్చుంది. మా టీచర్ని బాత్రూమ్కి వెళ్లే దారి అడిగేందుకు కూడా భయపడినప్పుడు తనే నాకు దారి చూపింది అని చెప్పింది. అయ్యబ్బా, ఎంత విచిత్రంగా చూడండి, మనకి ఎలా చెప్తారు, ఎలాగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు కొంచెం కూడా ఐడియా కూడా లేదు. అంతే కదా మేడం, కొంచెం కూడా ఐడియా లేని దానికి ఇప్పుడు ఐడియా ఇవ్వడం కోసం వచ్చే మన ముందుకి. వ్యక్తిగత ఆధ్యాత్మిక దివ్య పురుషులు ఉండడం అనేది మానవుల్ని ఆలోచన ప్రారంభమైన తొలి రోజులంత పురాతనమైనవి. మానవ విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ప్రకారం పురాతన కాలం నాటి కులదేవతల చిహ్నాలు అప్పటి ప్రజలకు రక్షణ కల్పించేవనే నమ్మకం వారిలో ఉండేదని తెలుస్తుంది. దాని తర్వాత మరలా
5,000 సంవత్సరాలకు పూర్వం దేశాలు రాజ్యాలు ఏర్పడడం ప్రారంభమైనప్పటి నుండి ఆయా దేశ అధికారిక దేవతలు గుర్తించబడ్డారు. ఈ దేవతలు అందరికీ అందుబాటులో ఉండేవారు కాదు. మనుషుల్లో భయాన్ని కూడా కలిగించేవారు. ఈ విధంగా రక్షణ కోసం వ్యక్తిగత దేవతలకు, కుల దేవతలకు, కుటుంబ దేవతలకు రోజువారీ జీవితాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది. కుల దైవం ప్రతి వ్యక్తికి, కుటుంబానికి సంరక్షణ కలిగించేది. కష్ట సమయాలలో దివ్య రక్షణ కోసం వీరిని ప్రార్థించేవారు. ఇదే సాంప్రదాయము ఈనాటికి మన సంస్కృతిలో భాగమే ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆ చివర ఈ చివర ఉండే 2 పూర్తిగా విరుద్ధమైన ఉదాహరణలు ఇక్కడ చెప్పవచ్చు. హవాయిలకు అమాకువ కులదైవం. వీరి పూర్వీకులు కులదైవంగా మారి మనుషుల రూపంలో, జంతువుల రూపంలో చూడు మేడం, అమాకువ అంటే జంతువుల రూపంలో అట్లే కదా ఉంటాయి. అదే కదా, కొంతమందికి పలకడానికి కూడా రాదంట మేడం, వాళ్ళకి పాపం ఆత్మలకి చెప్పేటప్పుడు, ఈ చేసేటప్పుడు కూడా జంతువుల రూపంలో లేదా చేపల రూపంలో వీరిని రక్షిస్తూ ఉంటారని వీరి నమ్మకం. అమాకువ మనుషులకు సహాయపడవచ్చు లేదా తప్పు చేసినప్పుడు మందలించనవచ్చు. ఉత్తర అమెరికాలోని యూరోపియస్ ప్రజల నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి అంతరాత్మ శక్తి ఒరెండా అంటారు. ఈ వ్యక్తిగత అంతరాత్మ మరొక ఉన్నత ఒరెండా ఆత్మశక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఒక వ్యక్తికి కలిగించే హానికరమైన దుష్ట శక్తులను ఎదుర్కొనే శక్తిని ఈ ఉన్నత సంరక్షక ఆత్మ ఇస్తుంది. ఇలా మనుషులకు గైడ్స్ గా పనిచేసే ఆత్మ సంరక్షకులు ఉంటారు అని చాలా అమెరికా విదేశీయ సంస్కృతుల నమ్మకం. నైరుతి అమెరికాలో ఉండే జానీ గిరిజనోటి మాట సంప్రదాయంలో వ్యక్తిగత దేవుళ్ళు ఉన్నాయి. వీరు ఆత్మల సంరక్షకులు అని అంటారు. జీవితాలను జీవించే విధానాలను నిర్ణయించేది కూడా వీరేనని అంటారు. ప్రపంచంలో చాలా చోట్ల ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. వీటి ప్రకారం భగవంతుడు కాకుండా ఇంకొకరు వీరిని గమనిస్తూ వారి కొరకు పనిచేస్తూ ఉంటారు. తమ చుట్టూ ఉండే ఆధ్యాత్మిక శక్తులను వర్ణించేందుకు మనుషులకు పరమాత్మ కంటే తక్కువ స్థాయిలో మానవ రూపం కలిగిన శక్తులు అవసరమని నేను అనుకుంటున్నాను. మనుషులు సాధారణంగా తమకు పరిచయం ఉన్న రూపాలను ప్రార్థించి ధ్యానించి కావలసిన ప్రేరణ పొందుతుంటారు. మనసుకు స్పష్టంగా అర్థమయ్యే రూపాలను సహాయం కోరడం మనిషికి తేలిక. పరమాత్మకు ఒక రూపం లేనందువల్ల చాలా మందికి దానితో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకోవడం వీలవుతుంది. మన మత విశ్వాసాలు, నమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అందరూ నమ్మేది ఒక్కటే. ఒకవేళ పరమాత్మ అనేది ఉన్నా మనుషుల వ్యక్తిగత సమస్యలు పట్టించుకొని వాటిని తీర్చేంత తీరిక ఆయనకు ఉండదు అనుకుంటారు. తరచూ మనిషి పరమాత్మతోనే నేరుగా సంబంధం కలిగి ఉండేందుకు తనకు అర్హత లేదు అనుకుంటారు. అందుకని ప్రపంచంలో ప్రధానమైన మతాలన్నీ ఈ భూమిపై ఒకప్పుడు నివసించిన ప్రవక్తలు పరమాత్మకు మనకు మధ్య వారధుల్లో పనిచేస్తారని చెబుతారు. బహుశా ఈ ప్రవక్తలందరూ స్వయంగా తమే దైవత్వ స్థితికి చేరుకున్న వారు కాబట్టి ఇక ఎంత మాత్రము కేవలం వ్యక్తిగత సంరక్షకులు కారు. అలా అని వారి అనుచరులపై ఆధ్యాత్మికంగా వారు చూపిన గొప్ప ప్రభావాన్ని నేను ఏమాత్రం తక్కువ చేయట్లేదు. గత చరిత్రలో భూమిపై ప్రవక్తలుగా జన్మించిన ఈ గొప్ప ఆత్మల బోధనల నుండి కోట్లాది మంది ఎంతో లాభాన్ని పొందారు. అయినప్పటికీ ప్రతి మనిషి హృదయాంతరాళంలో ఎల్లప్పుడూ తన కోసం ఒక వ్యక్తిగత దివ్య ఆత్మశక్తి ఉంది. దానిని చేరుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్ అయిన పాయింట్. నాకు అర్థమైన సిద్ధాంతం ప్రకారం మతాన్ని బాగా ఎక్కువగా నమ్మే వారికి వారి గైడ్స్ మతపరమైన రూపంలోనే దర్శనమిస్తారు. క్రిస్టియానిటీని ఆరాధించే ఒక కుటుంబంలోని ఒక పాప అనారోగ్యం వల్ల దాదాపు చనిపోయినంత పని అయింది. తను అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు తనకు జీసస్ కనిపించాడని చెప్పడం నేషనల్ టెలివిజన్ లో ఓసారి చూపించారు. తను చూసిన దానిని గీయమని అడిగినప్పుడు ఆ చిన్న పాప నీలం రంగులో ఉండి స్పష్టమైన రూపం లేని తన చుట్టూ కాంతి వలయం కలిగి ఉన్న ఒక పురుషుని గీచింది.
ఆ సబ్జెక్టులు వారి జీవితాల్లో తమ గైడ్స్ పై ఎంతగా ఆధారపడతారో, వారిని ఎంతగా ఉపయోగించుకుంటారో నాకు తెలియజెప్పారు. మన బాధ్యత వారిదే, భగవంతునిది కాదు అని నేను ఇప్పుడు నమ్ముతాను. భూమిపై లెక్కలేనన్ని జీవితాలకు ముందు జీవించి ఉన్నప్పుడు, దాని తర్వాత వేల సంవత్సరాల పాటు వివేకవంతులైన ఈ గైడ్స్ మనకు కష్టకాలంలో సహాయం అందించేందుకు తోడుగా మనతో ఉంటారు. చేతనావస్థలో ఉన్నప్పుడు సాధారణంగా వారి కష్టాలతో భగవంతుడిని తప్పుపడతారు. కానీ ట్రాన్స్ లో ఉన్న నా సబ్జెక్టులు అలా ఎప్పుడూ చేయరు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు తరచుగా మన అసంతృప్తికి బలయ్యేది మన వ్యక్తిగత గైడ్సే. మన గైడ్సే మన అవసరానికి తగ్గట్టు నిర్ణయించబడ్డారా, లేక ఎలా పడితే అలా నియమించబడ్డారా అని నేను తరచుగా అడుగుతూ ఉంటాను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఒక పద్ధతి ప్రకారము మనకు గైడ్స్ ను నియమించడం జరుగుతుంది. వారి బోధనా పద్ధతులు, వ్యవహారాలను చక్కబెట్టే తీరు మన ఆత్మకుండే శాశ్వతమైన లక్షణాలను మరింత అందంగా అభివృద్ధి చేసేట్లు ఉంటుంది. ఉదాహరణకు, ఇప్పుడిప్పుడే గైడ్స్ గా మారిన కొందరు వారి పూర్వ జీవితాలలో చాలా కఠినమైన అవలక్షణాల నుండి అధిగమించిన వారు అయితే, వారు అటువంటి అవలక్షణాలు ఉన్న బాల ఆత్మలపై గైడ్స్ గా నియమించబడతారు. ఇతరుల బాధలను తమవిగా భావించే ఈ గైడ్స్ సామర్థ్యాన్ని వారు ఇతరులలో మంచి మార్పు ఎంతవరకు తీసుకురాగలిగారు అనే దాన్ని బట్టి అంచనా వేస్తారు. అందరి గైడ్స్ కి తమ విద్యార్థుల పట్ల జాలి ఉన్నప్పటికీ వారి బోధనా పద్ధతులు మాత్రం వేరుగా ఉంటాయి. భూమిపై ఉండే తమ విద్యార్థులకు కొందరు ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వారి విద్యార్థులు తమ స్వశక్తితో అన్నింటినీ నేర్చుకునేలా చేస్తారు. కానీ దీనంతటికీ ఒక ఆత్మ ఎంతవరకు పరిపక్వత సాధించింది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఖచ్చితంగా బాగా పరిపక్వత సాధించిన ఆత్మలకు బాల ఆత్మలకు అందినంత సహాయం లభించదు. ఒక వ్యక్తి తన గైడ్ ఎంత తరచుగా కనపడతాడు, జీవించి ఉన్నప్పుడు వారి నుండి ఎలా వివిధ రకాలైన సహాయాలు అందుతాయి అనేది పరిపక్వత మీదే కాకుండా తమ గైడ్స్ ఉనికిని తాను ఎంతగా కోరుకుంటాడు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మన గైడ్స్ మగవారికి మగ రూపంలో, ఆడవారికి ఆడ రూపంలో కనిపించడంలో ఒక క్రమ పద్ధతి అంటూ ఏమీ లేదు. నా సబ్జెక్టులు వారి గైడ్స్ ఏ రూపంలో కనిపించినా అదే వారి సహజ రూపం అని అంగీకరిస్తారు. దీనికి కారణం విద్యార్థిని బట్టి ఎక్కువ ప్రభావవంతంగా ఉండేందుకు గైడ్స్ ఆడ రూపంలో లేదా మగ రూపంలో కనిపిస్తారు అనే దానికంటే ఆ రూపానికి కొన్ని యుగాలుగా అలవాటు పడిపోవడం అని వాదించవచ్చు. కొందరు గైడ్స్ స్త్రీ పురుష రూపాలు కలిసి పోయి కనిపిస్తాయి. దీనిని బట్టి ఆత్మలకు నిజానికి ఎటువంటి లింగ భేదం ఉండదు అని అర్థమవుతుంది. ఒక క్లయింట్ అవసరాన్ని బట్టి నాకు సరైన సలహా ఇచ్చేందుకు నా గైడ్ ఒక్కొక్కసారి అలెక్స్లా అంటే పురుషునిలా, మరోసారి అలెక్సీలా స్త్రీల రూపం మార్చి కనబడతారు అని చెప్పాడంట. నాకు 60 అర్థమైనంత వరకు ఆత్మల ప్రపంచంలో టీచర్ ను నియమించే ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతుంది. ప్రతి మనిషికి తన ఆత్మ పుట్టినప్పటి నుండి కనీసం ఒక సీనియర్ గైడు లేదా ఒక మాస్టర్ గైడు ఉంటారు. ఆత్మల జీవితం గడిచే కొద్దీ ఇంతకు ముందు అధ్యాయంలో కర్లా గురించి చెప్పినట్టు మనం మరొక వ్యక్తిగత గైడ్ నుండి కూడా సహాయం పొందడం ప్రారంభిస్తాం. సరైన పదం దొరకనందువల్ల ఇటువంటి వారికి నేను జూనియర్ గైడ్స్ అని పేరు పెట్టాను. లెవెల్ 3 ముగుస్తున్నప్పటి నుండి ఎగువ మధ్య స్థాయికి చేరుకోవడం మొదలైనప్పుడు జూనియర్ గైడ్స్ గా శిక్షణ తీసుకోబోతున్నాం అనే సంగతి వారికి తెలుస్తుంది. నిజానికి లెవెల్ 4కు చేరుకునే దానికి చాలా ముందుగానే జూనియర్ గైడ్ గా మనకు శిక్షణ మొదలవుతుంది. మన అభివృద్ధి అప్పుడే మొదలైనప్పుడు మనం ఇతరుల జీవితాలలో స్నేహితుల రూపంలో సహాయం అందిస్తాం. జీవితాల మధ్య సమయంలో సోల్ గ్రూపులు సహచరులుగా ఉన్నప్పుడు సలహాల ద్వారా సహాయపడతాం. భూమిపై ఒక సవ్యంగా పనులు జరిగేందుకు ఒక వ్యవస్థ ఎలా ఉంటుందో అలాగే ఆత్మల లోకంలో మాస్టర్ గైడ్స్ ఒక ట్రస్ట్ లా ఏర్పడి పనిచేస్తాం. వీరి సంకల్పంతోనూ బాల ఆత్మల అభివృద్ధి కోసం జూనియర్ గైడ్స్ ను సీనియర్
గైడ్స్ నియమించబడతారు. బాగా పురోగతి చెందిన ఆత్మల గురించి వివరించే 10-11 అధ్యాయాలలో గైడ్స్ వృద్ధి ఎలా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఆత్మల ప్రపంచంలో గైడ్స్ అందరి సామర్థ్యం ఒకేలా ఉంటుందా? సామర్థ్యాన్ని బట్టి వారికి బాధ్యతను అప్పగించే గ్రూపు సైజు ఆధారపడి ఉంటుందా? బాగా అనుభవం కలిగిన ఒక ఆత్మ కేసు ఫైలు తీసుకుని ఈ ప్రశ్నలను ఎలా చర్చించన్నది ఈ క్రింది పేరాలో వివరిస్తున్నాను. కేసు నెంబర్ 17 డాక్టర్ గారు అడుగుతున్నారు. మళ్ళీ ఆత్మల లోకంలో టీచర్ గైడ్స్ కు సామర్థ్యాన్ని బట్టి తమ కంటే తక్కువగా అభివృద్ధి చెందిన ఆత్మలకు అప్పగించే బాధ్యతలను గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. ఆత్మల అభివృద్ధి చెంది గైడ్స్ స్థాయికి ఎదిగినప్పుడు వారు సహాయపడాల్సిన ఆత్మల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందా? సబ్జెక్ట్ బాగా ప్రాక్టీస్ ఉన్న వారికి అలాగే ఉంటుంది. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు. ఒక అసిస్టెంట్ ఉన్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆత్మలకు గైడ్ గా పనిచేయడం పెద్ద బాధ్యత అని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ వాళ్ళు దానిని చేయగలరు. ఆత్మల సంఖ్యకు ఇబ్బంది ఉండదు. డాక్టర్ గారు ఎందుకని ఇబ్బంది ఉండదు? సబ్జెక్ట్ టీచర్ గా సత్తా చాటుకున్న వారికి ఎన్ని ఆత్మల బాధ్యత ఇచ్చినా కష్టం ఉండదు. కొన్ని గ్రూపులలో చాలా పెద్ద సంఖ్యలో ఆత్మలు ఉంటాయి, కొన్నింటిలో అంతగా ఉండవు. డాక్టర్ గారు అడుగుతున్నారు. మరి అంటే నువ్వు నీలం రంగు కాంతి వలయం కలిగిన ఒక సీనియర్ గైడ్ అయితే నీకు చాలా సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల ఎంత ఎక్కువ ఆత్మలకు సహాయపడవలసి వచ్చినా నీకు కష్టమేమీ కాదు అని అన్నారంట. సబ్జెక్ట్ నేను చెప్పింది అది కాదు. ఒక గ్రూప్ లో ఉన్న ఆత్మల లక్షణాల మీద, వారి గైడ్ అనుభవం మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. పెద్ద గ్రూప్ లో వారికి సహాయం కూడా ఉంటుంది. నీకు ఇది తెలుసు కదా అని అడిగింది అన్నమాట. డాక్టర్ గారు వారు సహాయం చేస్తారు. సబ్జెక్ట్ సీనియర్ గైడ్స్ నువ్వు పిలుస్తావు కదా వాళ్ళే అని చెప్పింది అనమాట. డాక్టర్ మరి ఏమంటున్నారంటే సరే వారికి ఎవరు సహాయం చేస్తారు? సబ్జెక్ట్ ఉన్నత స్థాయిలో ఉండే గొప్ప శక్తివంతమైన ఆత్మస్వరూపాలు వీరే అసలైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. డాక్టర్ గారు వాళ్ళని మాస్టర్ టీచర్స్ అని కూడా అనడం విన్నాను. సబ్జెక్ట్ వాళ్ళని అలా పిలవడం తప్పేమీ కాదు. డాక్టర్ గారు వాళ్ళు ప్రసరించే కాంతి రంగు ఏమిటి? వాళ్ళ ముదురు నేరేడు రంగు అంటే పర్పుల్ రంగు అని చెప్పింది. సూచన మళ్ళీ ఈయన ఏం చెప్తున్నారు, కొంచెం ఉపోద్ఘాతం చెప్తున్నారు. సబ్జెక్ట్ వాళ్ళ 3వ అధ్యాయంలో పటం 3లో చూసిన విధంగా లెవెల్ 5లో ప్రారంభ దశలోని వారు లేత నీలం రంగుని ప్రసరిస్తారు. వారి పరిపక్వత ఎక్కువ అయ్యే కొద్దీ ఈ రంగు చిక్కబడి ముదురు నీలం అవుతూ చివరకు లెవెల్ 6కి చేరుకున్న అత్యంత ఉన్నతంగా ఎదిగిన మాస్టర్ గైడ్స్ ప్రసరించే ముదురు నేరేడు రంగులోనికి మారుతుంది. గైడ్స్ అందరూ ఒకే పద్ధతిని అనుసరించి బోధించారు అని అర్థమవుతుంది. మరి వీరందరిలో ఉండే ఒకే గుణం ఏమిటి? సబ్జెక్ట్ వేరే వాళ్ళకి సహాయపడి వారిని తమ స్థాయికి తీసుకురావాలి అనే ప్రేమించే తత్వం లేకపోతే వారు అసలు టీచర్లు కాలేరు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు. అయితే ఆత్మలను గైడ్స్ గా ఎందుకు ఎంపిక చేస్తారు? బాగా పురోగతి చెందిన ఒక ఆత్మను ఉదాహరణగా తీసుకుని వారి లక్షణాలు ఏవో నాకు వివరించు. సబ్జెక్ట్ నీ పట్ల సానుభూతి ఉండాలి, కానీ మరీ సులువుగా వదిలేయకూడదు. వాళ్ళు ఎవరి లక్షణాలను తప్పు పట్టరు. వారికి నచ్చినట్లే నువ్వు ప్రవర్తించాల్సిన అవసరము లేదు. వారి విలువలను నీపై బలవంతంగా రుద్దరు. డాక్టర్ గారు సరే అయితే ఇవన్న మాట వారి ప్రధాన లక్షణాలు. వారు దేనిని ఆత్మలపై బలవంతంగా రుద్దనప్పుడు వేటికి ప్రాధాన్యతనిస్తారు? సబ్జెక్ట్ వాళ్ళు తమ గ్రూపుల్లోని వారికి అవసరమైన విలువలను నేర్పిస్తారు. కష్ట సమయాల్లో ఎలా ఆత్మవిశ్వాసంతో ఉండాలో కూడా చెబుతారు. వారే స్వయంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారన్న పని మనకు తెలుసు కదా. మనం ఎలా ఉన్నా వారు అంగీకరిస్తారు. మనం చేసే తప్పులను కూడా అర్థం చేసుకుని మన్నిస్తారు. డాక్టర్ గారు నాకు తెలిసినంత వరకు ఆత్మలు కూడా వారి గైడ్స్ పట్ల చాలా విశ్వాసంగా ఉంటారు. సబ్జెక్ట్ అవును, అదే గైడ్స్ ఎప్పుడూ మన సంరక్షణకు వదిలివేయరు. డాక్టర్ గారు ఒక గైడ్ కు ఉండే అత్యంత ప్రధానమైన లక్షణం ఏమిటి? ఎటువంటి తడబాటు లేకుండా సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే మనను ప్రేరేపించి మనలో ఆత్మధైర్యాన్ని నింపే గుణం.
ప్రధాన లక్షణం అదనమాట. నా తర్వాత కేసు ఇంకా జన్మలెత్తుతున్న తన గైడ్ గురించి, తను చేసే పనుల గురించి వివరిస్తుంది. ఈ గైడ్ పేరు ఓవా. ఇతడు ముందు కేసులో సబ్జెక్టు చెప్పిన అన్ని సద్గుణాలను కలిగిన ఒక గైడ్ కి ఉదాహరణ. కేసు నెంబరు 18లో సబ్జెక్టు బాధ్యతను తీసుకున్నప్పటి నుండి ఇతడు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండి సహాయం అందించేవాడు. ఇప్పటికీ అతను అవే పద్ధతులను అనుసరిస్తున్నాడు. తన గైడ్ ప్రస్తుత జన్మ గురించి తెలుసుకున్న సబ్జెక్టు విపరీతంగా ఆశ్చర్యపోయింది. క్రీస్తుపూర్వము 50వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఆమెతో పాటు ఆమె గైడ్ కూడా జన్మించాడు. అప్పుడు ఆమె నివసించే యూదుల గ్రామాన్ని రోమ్ సైనికులు ఆక్రమించుకున్నారు. అక్కడ ఒక ముసలాయన రూపంలో అతడు కూడా ఉండేవాడు. నా సబ్జెక్టు అప్పుడు ఒక చిన్న పిల్ల. రోమ్ సైనికుడు చేసిన దోపిడీలో తను అనాథగా మిగిలింది. ఈ పూర్వజన్మ గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు తాను చూసిన మొదటి సీనులో ఆమె సారా దుకాణంలో బానిసగా పనిచేస్తూ ఉంది. బానిసగా ఉన్న ఆమెను ఆ దుకాణదారుడు ఎప్పుడూ కొట్టేవాడు. రోమ్ కస్టమర్లు అప్పుడప్పుడు రేప్ చేసేవాడు. శక్తికి మించిన శ్రమ, హింస, దుఃఖం వలన ఆమె 26 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు చనిపోయింది. అంతఃచేతన స్థితిలో ఉన్నప్పుడు ఈ సబ్జెక్టు అక్కడ ఉన్న ముసలాయన గురించి ఇలా చెప్పింది. రేయింబౌలు పనిచేసేదాన్ని, బాధతో అవమాన భారంతో నేను సబ్దుగా అయిపోయేదాన్ని. నా పట్ల దయ చూపింది ఆయన ఒక్కడే. ఆత్మవిశ్వాసం కలిగి ఉండమని ధైర్యం చెప్పింది కూడా ఆయన మాత్రమే. చుట్టూ చూసే దుర్మార్గులే కాదు, దీనిని మించి ఒక అద్భుతమైనది ఇంకొకటి ఉంది అనే విశ్వాసం కలిగి ఉండమని చెప్పేవాడు. అంటే మేడం ఇక్కడ నాకేమర్థమైందంటే, మేడం ఉన్నారా? ఉన్నాను మేడం. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఇప్పుడు ఆమె ఇంకా బతుకున్నట్లే ఇది చెప్తుంది కదా స్టోరీ. ఇప్పుడు మనం కూడా బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా, ఇప్పుడు నాకే బాధ అయినప్పుడు ఎన్నోసార్లు మీరు బుజ్జగిస్తుంటారు. అంటే మీరు నాకు అక్కడ గైడ్ లాగా పనిచేసినట్టు అనిపిస్తుంది మేడం మాకైతే కదా మేడం. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏం చేయాలంటే, అట్లా చెప్పేది కూడా నాకు అర్థమవుతుంది. మీరు కూడా ఏమని అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు నన్ను ఉద్ధరించలేదు, నేను మిమ్మల్ని ఉద్ధరించలేదు, నా పూర్ణాత్మ మీ పూర్ణాత్మతో చెప్పిస్తుంది మేడం. ఓకే, అలా తీసుకోవాలి. మనం మనుషుల్ని తీసుకోకూడదు, కానీ మనం మనుషులు కూడా దైవాలు, అదే మనకు నేర్పిస్తున్నాడు ఆయన. ప్రతి ఒక్కళ్ళు మనిషి కాదు, మనం సాక్షాత్తు దైవాలమే. మనం ఈ భూమి మీదకి వచ్చి ఇలా తయారయ్యాము. నేను మిమ్మల్ని ఒక దేవుడిగానే చూసి నేను చెయ్యాలా, మీరు నన్ను అలాగ చేయాలి. ఇలా ఎంతున్నా మనం మానవ దృష్టితో చూస్తాం. కాబట్టి ఎవరికి ఏవి అంటొద్దు అని అంటే, నా పూర్ణాత్మ మీ పూర్ణాత్మ ద్వారా చేపిస్తుంది. అది మేడం, అలా తీసుకోవాలి మనం. అలా తీసుకున్నాం అనుకో, మీకు ఏది అవ్వదు. అంటే ఏది అవ్వదు అంటే ఏది అంటదు, నాకు ఏది అంటదు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ పూర్ణాత్మని వాడతాము దీని ఈ భాషలో. ఇప్పుడు ఇక్కడేమని వాడుతున్నాం మనము? ఇప్పుడు ఈ కాసేపులోనే డీప్లోకి వెళ్ళిపోయాను మేడం. ఇప్పుడు మీరు పిలిస్తే ఇక్కడ నా బయట వచ్చా నేను అలా కూర్చొని. ఇక్కడ మన రామతా విజ్ఞానంలో ఏం వాడుతున్నాం, మనం తండ్రి అని వాడుతున్నాం, అంతే మేడం, ఇంకేం లేదు. మన తండ్రి అని వాడుతున్నాం. తెల్లారు కూడా చెప్పారు కదా మేడం, అన్నిట్లోనూ నా తండ్రి అంటే బాగా ఎక్కుతుంది. నాకు బాగా నచ్చింది మేడం. అవును మేడం, అవును. ఇప్పుడు ఎంతైనా, ఇప్పుడు సపోజు ఇప్పుడు మన బిడ్డ ఉంటుంది, మనం అమ్మాయో అబ్బాయో ఉంటుంది, ఒక పేరు పెట్టుకుంటాం. సునీత అనుకుందాం. సునీత రా సునీత, నా సునీత వచ్చి చెప్పింది నాకు, నా సునీత తినమనింది, మా సునీత పడుకోమనింది. ఇట్లా మనకు బాగా ఎక్కుతుంది. అర్థమవుతుందా మేడం? ఎందుకంటే అది మన మనసుకి బాగా చొచ్చుకుపోతుంది. అలా మనకు అది అలవాటు అయిపోయినాం కదా, దాన్ని మనసుకి ట్రైన్ అయిపోయింది అది. అప్పుడు బాగా ఎక్కుతుంది, అది అలాగ ఎక్కుతుంది. నా తండ్రి అంటే బాగా ఎక్కుతుంది. లేదు నా పూర్ణాత్మన్నా, లేదు ఆత్మన్న మనకు పట్టదు. అది అంతగా వంట పట్టదు. అందుకని
మనము ఏమనుకున్నా పర్లేదు. లేదు మేడం, రోజు ఒక పాయింట్ మీ దాంట్లో అది వస్తుంటాయి కదా, నాకు భలే బాగా ఇష్టం అవుతున్నాయి అనమాట. ఆ రోజు ఫస్ట్ ఏమన్నారు, ఈ దివ్యకాంతి, దివ్య శక్తి, దివ్య ప్రేమ మనలో ఇది నేను పంపిస్తున్నాను అన్నారు. మరి తర్వాత ఏమన్నారు మరుసటి రోజు, నిండి ఉంది అన్నారు చూడ. ఆ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది మేడం. ఆ రోజు నుంచి నేను రోజు అది ఫాలో అవుతున్నాను బాగా. ఏ రోజుకి ఆ రోజు మేడం నాకు తెలీదు. నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఏమీ తెలియదు. ఒక ఎంటీ పేపర్ నేను నాకు నా లోపల నా తండ్రి ఎలా పంపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ అలాగే వచ్చింది, అది అలాగే వచ్చింది. కానీ ఇది తర్వాత ఇది ఉందని కూడా నాకు తెలియదు. మళ్ళీ రాంతా విజ్ఞానంలో చెప్తూ ఉంటే వింటూ ఉంటే అచ్చు ఇదే ఉంది అక్కడ. ఇదే దివ్యకాంతి, దివ్య ప్రేమ, దివ్య శక్తే ఉంది అక్కడ. కానీ నేను ఏమీ వినలేదు, చదవలేదు, నాకు ఏమీ తెలియదు. తండ్రి నా ద్వారా పలికాడు మేడం, అంతే. మరి తర్వాత ఆయనే చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, నాకు లేదు, ఇప్పుడు నాకు డబ్బు లేదు, నాకు డబ్బు రావాలి అంటే రాదంట. ఆల్రెడీ నేను డబ్బు సంపదతోనే ఉన్నాను, నేను ఆల్రెడీ ఆరోగ్యంతోనే ఉన్నాను, ఆల్రెడీ నేను ఎంతో సంపూర్ణమైన జ్ఞానంతోనే ఉన్నాను నేను అని చెప్పాలంటే. లేనింత రాదంటాడు ఆయన. నీ దగ్గర ఉన్నదా నేను గుర్తిస్తున్నావు అంతే అంటాడు. కాబట్టి మరి ఇది కూడా అంతే కదా. ఇప్పుడు దివ్య కాంతిని, దివ్య ప్రేమని, దివ్య శక్తిని నేను పంపిస్తున్నాను, లేదు కాబట్టి పంపిస్తున్నాను అర్థం కదా. కాబట్టి లేదు కాదు, అందుకని ఏంటంటే దివ్య కాంతి, దివ్య ప్రేమ, దివ్య శక్తి నిండి ఉన్న నా చేతికి, నా కాలుకి, నా పొట్టకి, నా తలకి, నా ప్రతి అవయవానికి, ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి. నిజంగా మేడం, నేను మొన్న టూర్ వెళ్ళాను కదా, మనం 3 రోజులు టాబ్లెట్ కూడా వేసుకోలేదు, అక్కడ స్వీట్లు కూడా తిన్నాను. మరి ఏ విధంగా అంటే ఇది బాగా తగులుతుంది మేడం, బాగా ఈ దివ్యకాంతి, దివ్య శక్తి అనేది. చాలా చాలా టాబ్లెట్ కూడా లేకోకుండా ఎంత హాయిగా ఉండగలిగినారంటే ఏది ఇబ్బంది లేదు. అవును. ఇంకా మీరు ఏం చేస్తారంటే, అసలు మనుషులు ఉన్నప్పుడు కథ ఓకే, మనుషులు ఎవరు లేనప్పుడు అంటే సపోజ్ చెప్పండి, ఎవరికన్నా కూడా చెప్పించండి, ఇది చెప్పండి పర్లేదు. మన చేతిలో బ్లూ కళ్ళు మూసుకొని, ఇప్పుడు దీంట్లో చెప్పారు కదా బ్లూ కలరు అంటే వైలెట్ బ్లూ కలరు, నీలిరంగు, ఆ నీలిరంగు కలర్ మన చేతి ద్వారా వస్తున్నట్టు మనం అనుకొని, ఆ చేతి సపోజ్ మోకాలు నొప్పి అనుకోండి, మోకాల మీద బాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లాగా దివ్య శక్తి, దివ్య ప్రేమ అలా చేతి నుంచి కాలుకు వస్తున్నట్టు అలా ప్రేమతోటి నిమురుకోవడం ఎంత పని చేస్తుందో తెలుసా మేడం. నాకే అంత పని చేస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు కూడా నేను నాకు భుజం అయితే ఒక పక్కన వస్తుంది, నాకు కొంచెం అంటే ఎక్కువ నిద్ర కూడా లేదు, సరైన ఆహారం కూడా లేదు రెండు అక్కడ. అందువల్ల నొప్పిగా ఉన్నది. కానీ అది చెప్పుకున్నప్పటికీ నేను ఇదైతే అందరి ముందు చెప్పుకోకుండా నేను సైలెంట్ కూర్చున్నప్పుడు అనుకునేదాన్ని మేడం, అంతే. ఆటోమేటిక్లీ ఏవి లేదు చూడండి, అన్నీ తగ్గిపోయింది. అవును మేడం, అవును. మీరు ప్రతి దగ్గర ఎక్కడ ఉందనుకుంటారో అక్కడంతా అసలు ఒక్క దగ్గరని కాకుండా ప్రతి దగ్గర నాకు ఒకటే ఒక లక్షణం మేడం, నిజంగా ఏంది, ఏ రోజుకి ఆ రోజు ఏం వస్తుందో అది అంతే. మళ్ళీ తర్వాత నాకు తెలియదు ఏమో, అంతే. అవును, ఉండవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఏం తెలియదు, నాకు కూడా తెలియదు. అంటే దాంట్లోకి లీనమైపోవాలి, అంటే మనం స్వయానికి మనకు ఉన్నది మర్చిపోయాం కాబట్టి అంటే గుర్తు చేసుకుంటున్నాం. అవును, అంతే. ఏమిలా నువ్వు ఎంత మన లోపల మనం వెళ్తామో అంత ఫలితం మేడం. మన లోపలికి బయటికి కాదు, మన లోపలికి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాత్రం చాలా చాలా బాగుంది మేడం. ఈ రోజు అయితే ఇంకా 3:30 లేచినప్పటి నుంచి చాలా బాగుంది. అదే మార్నింగ్ టైం ఇంకా బాగుంటది మేడం. నాకేం నిద్ర మాత్రం అసలు ఒకసారి లేచానంటే నాకు నిద్రలు రావు, ఏమి రావు మేడం అసలు. ఏవి రావు. మార్నింగ్ టైము ఏ ఒక్క రోజు మిస్ చేసుకోవద్దండి మేడం, మేడం అది మాత్రం నేర్చుకోవాలి మేడం. నిజంగా అది నాకు మెలకు వస్తుంది మేడం, 2 రోజులు ఎప్పుడో ఒకసారి ఏదో బతికిస్తుంది, కానీ శరీరానికి రాత్రి చెప్పే పడుతున్నారు మేడం. నాకు నిద్ర లేచే లోపల నా శరీరం అంటారు నిద్రలే, అది నువ్వే లేపుకో అని చెప్పేసి పడుతున్నారు మేడం. అంతే, ఇంకా మెలకు మీరు ఇంకా చేయకముందే నాకు అలారం కొట్టేస్తుంది. అంతకు ముందు నేను లేచి పాత్రం వెళ్ళి వచ్చే లోపల మీది
ఫోన్ కాల్ వస్తుంది. ఉమ్. నేను ఆ తర్వాత నోరు కడుక్కోకుండా కూర్చోను మేడం. అట్లే మాత్రం సరేలే, అది ఒక్కొక్కరు ఒక్కొక్క నిజమే, నోరు కడుక్కోవడం. అలవాటు అయిపోయింది నాకు, అవును అవును అందుకోసమని ఇంకా అవును. ఇప్పుడు అదే చెప్తాను, నోరు కడుక్కోవడం అనడం, లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కూర్చోవడం, అది వాళ్ళ అలవాటు, అది లేదు దానికి. నేను కూడా లేదు, అది ఎప్పుడు వేయాలప్పుడు లేచినా అది కడుక్కుంటే కొంచెం ఏదన్నా కానీ నాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఎందుకో తెలియదు, అదేలేండి. టైం ఫాలో అయిపోవాలి. తర్వాత ఈ సబ్జెక్టు అధిచేతన స్థితికి చేరుకున్నప్పుడు తను ఇతర కష్టమైన జీవితాల్లో కూడా స్నేహితుడి రూపంలో వచ్చి ఓవా తనను ఎలా ఆదుకున్నాడో వివరించింది. ఇదే అధిచేతన స్థితి నుండి స్వయంగా తన గైడ్ ఓవా చాలా జన్మల్లో ఒక స్నేహితుడిగా, ఒక జన్మలో సోదరునిగా తన సహాయాన్ని అందించినట్లు గుర్తించింది. చాలా జన్మల్లో ఓవా మళ్ళీ కనిపించలేదు. ఒకవేళ సహాయం చేసేందుకు వచ్చినా అది చాలా కొద్ది సమయం మాత్రమే కనిపించేవాడు. మధ్యలో తన చెప్పేదాన్ని త్రుంచేస్తూ ప్రస్తుత జన్మలో ఓవో ఉన్నాడేమో చూడమని అడిగాను. సందేహంతో కాసేపు ఆగి తనకు కనిపించిన దృశ్యాన్ని చూసి నా సబ్జెక్టు తట్టుకోలేనంతగా ఊగిపోతూ ఏడవసాగింది. ఇక్కడ కేసు నెంబరు 18 వచ్చింది మేడం. 1 గంట అయింది, చెప్తామా కంటిన్యూ చేద్దామా మేడం? లేదు మేడం, ఇప్పుడు 40 నిమిషాలు అయింది మనకి ఇక్కడ రికార్డు, ఇంకా 20 నిమిషాలు. అవునా, ఓకే ఓకే. కేసు నెంబర్ 18 ఇక్కడ. సబ్జెక్ట్: ఓహో భగవంతుడా, నాకు ముందే తెలుసు, నాకు తన గురించి ముందే తెలుసు. తను అందరిలా కాదు, ఏదో ప్రత్యేకత ఉంది. డాక్టర్: ఎవరి గురించి తెలుసు నీకు అని అడుగుతున్నారు. సబ్జెక్ట్: నా కొడుకు. ఓవా ఎవరో కాదు, ప్రస్తుత జన్మలో అతడు నా కొడుకు. డాక్టర్ గారు: ఓవా నీ కొడుకేనా? సబ్జెక్టు: అవును అవును. ఒకే సమయంలో నవ్వుతూ ఏడుస్తూ ఉంది. నాకు తెలుసు, నేను తనని ప్రసవించిన రోజే ఏదో ప్రత్యేకత ఉంది అని నాకు అనిపించింది. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. నాకు అతను ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్నట్లు, నాతో ఏదో ప్రత్యేక సంబంధం ఉన్నట్లు తెలిసింది. తను కేవలం పూర్తిగా వేరే వాళ్ళపై ఆధారపడే ఒక సాధారణ బిడ్డ కాదు అనిపించింది. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, మళ్ళీ తను జన్మించిన రోజున నీకు అతని గురించి నీకేం తెలిసింది? సబ్జెక్టు: నాకు నిజానికి ఏమీ తెలియలేదు, కానీ ఏదో అనుభూతి చెందాను. ఆ అనుభూతి మొదటిసారి తల్లి అవుతున్న దానికంటే బలమైనది. నీకు అర్థం కావట్లేదా? అతను నాకు సహాయపడేందుకే వచ్చాడు అని నాకు అనిపిస్తుంది. అబ్బా, ఇది ఎంత అద్భుతంగా ఉంది, నిజంగా నా కోసమే వచ్చాడు. డాక్టర్: ఆమె విపరీతమైన ఆనందం, ఆశ్చర్యాల వల్ల నా ఆఫీసులోని కుర్చీలో నుంచి తూలి క్రింద పోబోయింది. దాంతో నేను సెషన్ కొనసాగించే ముందు ఆమెను కొంత నెమ్మది పరచాల్సి వచ్చింది. ఓవా నీ కొడుకు బ్రాండన్ లా ఇక్కడ ఎందుకున్నాడు? సబ్జెక్టు కొంచెం నెమ్మదించినప్పటికీ ఇంకా కొద్దిగా ఏడుస్తూనే ఉంది. నేనంటే నచ్చని, నన్ను ఇబ్బంది పెట్టే మనుషుల నుండి, ఈ కష్ట సమయంలో నుండి నన్ను గట్టెక్కించేందుకు బహుశా నేను చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నట్లు తనకు తెలిసి నా కోసం నా కన్న కొడుకు రూపంలో వచ్చాడు అనుకుంటున్నాను. దీని గురించి నేను పుట్టక ముందు మేము మాట్లాడుకోలేదు. ఇది ఎంత అద్భుతంగా ఉందో సూచన చెప్తున్నారు. ఈయన ఏంటంటే, డాక్టర్ గారు, ఈ సెషన్ జరిగే సమయానికి నా క్లయింట్ విపరీతమైన పోటీ ఉన్న ఒక వ్యాపారంలో తనను తాను నిరూపించుకునేందుకు కష్టాలు పడుతోంది. కుటుంబంలో అందరికంటే తన సంసారం ఎక్కువగా ఉండడం వల్ల తనకు వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. దానివల్ల ఆమె విడాకులు కూడా తీసుకుంది అని నాకు తర్వాత తెలిసింది. మళ్ళీ అంటున్నాను, డాక్టర్ గారు, నీ బిడ్డను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అతని గురించి ఏదైనా అసాధారణంగా అనిపించిందా? సబ్జెక్టు: అవును అనిపించింది. హాస్పిటల్లో ప్రారంభమైన ఆ అనుభూతి నన్ను ఇప్పటి వరకు వదలలేదు. అతని కళ్ళలోకి చూసినప్పుడు నాకు సాంత్వన కలిగిస్తాడు. నేను కొన్నిసార్లు ఇంటికి చాలా చిరాగ్గా, బాగా అలసిపోయి వస్తాను. ఆ సమయంలో ఆయా వెళ్ళిపోయి ఉంటే నాకు వెంటనే వాడిపై కోపం వచ్చేస్తుంది. వాడు మాత్రం నా పట్ల సహనంతో ఉంటాడు. తనని ఎత్తుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తను నన్ను చూసే తీరు ఉంటుంది. ఎంత వివేకవంతమైనదో ఆ చూపు.
నేను ఇప్పటి వరకు ఆ చూపును పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నాకు తెలుసు. ఆహా! ఏమి ఈ దీవెన! అసలు పిల్లల్ని కనాలా వద్దా అన్నది కూడా నేను సరిగా నిర్ణయించుకోలేదు. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది. డాక్టర్ గారు ఏం అర్థమవుతుంది? సబ్జెక్టు మాటలో ఖచ్చితత్వం ధ్వనిస్తూ, నేను నా వృత్తిలో ఎదుగుతున్న కొద్దీ నా చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏం చేయగలను? నా సత్తా ఏంటో ఒప్పుకోవట్లేదు. నాకు నా భర్తకి మధ్య గొడవలు మొదలయ్యాయి. నన్ను నేను రుజువు చేసుకోవడానికి సాధించి చూపించాలని విపరీతంగా కష్టపడటం అతనికి నచ్చేది కాదు. నన్ను వేధించేవాడు. ఓవా అంటే బ్రాండన్ నాకు ధైర్యం చెప్పి వీటిని అధిగమించేదానికి నాకు తోడుగా ఉన్నాడు. డాక్టరు నీ గైడ్ ఇప్పుడు ఈ జన్మలో నీ కొడుకు బ్రాండ్లా నీతో ఉన్న సంగతి మనం కనుగొనడం సరైనదే అనుకుంటున్నావా? సబ్జెక్టు అవును. ఓవా నా జీవితంలోకి వచ్చిన సంగతి తనకు ఇష్టం లేక పోయినట్లయితే నేను అసలు నీ వద్దకు వచ్చి ఉండేదాన్ని కాదు. అసలు ఆ ఆలోచన నా మనసులోకి వచ్చేది కాదు. అంటే ఇక్కడ గైడ్ తో ప్రస్తుత జన్మలో ప్రత్యక్ష సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా చలించిపోతారో ఈ అద్భుతమైన కేసు మనకు తెలియజేస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన జీవితంలో సాధారణంగా సోల్ మేట్ తీసుకునే పాత్రలను వేటిని ఓవా ఎంచుకున్న పాత్ర అతిక్రమించలేదు. అతను ఎప్పుడు జీవిత భాగస్వామి పాత్రను ఎంచుకొని రాలేదు. ఇంతకు ముందు జన్మల్లో కూడా ఎప్పుడు అలా రాలేదు. జీవిత భాగస్వామి పాత్రనే కాకుండా సోల్మేట్స్ వేరే పాత్రలు కూడా ఎంచుకుంటారు. కానీ గైడ్ జన్మించేప్పుడు మాత్రం సాధారణంగా జీవిత భాగస్వామి పాత్రలో వచ్చి రెండు సోల్మేట్స్ కలిసి వారి జీవితాలలో నేర్చుకుంటున్న పనికి ఆటంకం కలిగించారు. తనతో హై స్కూల్లో చదువుకున్న వ్యక్తి ఈ కేసు సోల్మేట్. నేను రాబట్టగలిగిన సమాచారం ప్రకారం ఓవా గత 2000 సంవత్సరాల్లో జూనియర్ గైడ్ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్లయింట్ కాంతి వలయము తెలుపు నుండి పసుపు పచ్చ రంగులోకి మారే దానికి అర్హత సాధించే లోపు ఓవా కూడా నీలం రంగుని ప్రసరించే సీనియర్ గైడ్ స్థాయికి చేరుకోవచ్చు. ఇది జరగడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టినా ఓవా తనతో పాటు భూమిపై జన్మించకపోయినా అతనే ఆమె గైడ్ గా ఉంటాడు. మనం ఎప్పటికైనా మన గైడ్ అభివృద్ధి స్థాయిని చేరుకోగలమా? బహుశా చివరికి అందరూ ఆ స్థాయికి చేరుకోవచ్చు. కానీ నా కేసులో మాత్రము ఇలా జరిగినట్లు నేను చూడలేదు. ఏవైనా ఆత్మల ఇతరుల కంటే త్వరగా అభివృద్ధి చెందడం, సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఒక వరం. కానీ వారికి సహాయం అందించే గైడ్స్ కూడా అంతే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమి మీద ఒక వ్యక్తిపై ఒకేసారి ఇద్దరు గైడ్స్ కలిసి వారి వేర్వేరు రీతిల్లో బోధిస్తూ పనిచేయడం సాధారణంగా జరగదు. ఇటువంటి సందర్భాల్లో ఒకరు మరొకరి కంటే ఎక్కువ పనిచేస్తారు. కానీ రోజువారీ కార్యక్రమాల్లో సీనియర్ గైడ్ అంతగా కనిపించదు. ఇలా ఆధ్యాత్మిక సర్దుబాటుతో పని జరుగుటకు కారణం బహుశా ఒక గైడ్ ఇంకొక గైడ్ క్రింద ట్రైనింగ్ తీసుకుంటూ పనిచేస్తూ ఉండవచ్చు. ఒక సీనియర్ గైడ్ పర్యవేక్షణలో జూనియర్ గైడ్ పనిచేయడం వంటిది. లేదా చాలా కాలంగా కలిసి పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య శాశ్వత అనుబంధం ఏర్పడవచ్చు. ఒక సీనియర్ గైడ్ కు మాస్టర్ గైడ్ కు మధ్య ఉన్న అనుబంధం వంటిది. సీనియర్ గైడ్ తన సొంతంగా ఒక ఆత్మల గ్రూపు మీద పనిచేసి స్థాయికి ఎదిగిన అతని పని ఇటువంటి చాలా ఆత్మల గ్రూపులలో జరిగే పని పర్యవేక్షించే ఒక మాస్టర్ గైడ్ అధీనంలో ఉండవచ్చు. గైడ్స్ ఆత్మల ప్రపంచంలో గాని బయట గాని ఒకరితో ఒకరు జోక్యం చేసుకోరు. నా స్నేహితుని ఇద్దరు గైడ్స్ ఒకరితో ఒకరు కలిసి జంటగా పనిచేస్తారు. వివిధ జీవిత పరిస్థితులలో ఈ వ్యక్తి ఇద్దరు గైడ్స్ ఒకరితో ఒకరు ఎలా సంభాషించుకుంటారో చూసిన తర్వాత ఈ కేసును ఉపయోగించి వివరించడం సబబుగా ఉంటుంది అనుకున్నాను. నా స్నేహితుని జూనియర్ గైడ్ క్వాన్ అనే పేరుతో దయతో సేవ చేసే ఒక అమెరికా దేశీయ వైద్యురాలిగా కనిపిస్తుంది. ఆమె నిరాడంబరంగా జింక చర్మం ధరించి కనిపిస్తుంది. పొడవాటి జుట్టును వెనక్కి కట్టిన రూపంతో ఉండే ఆమె ప్రశాంతమైన ముఖము ప్రత్యేకమైన కాంతితో నిండి ఉంటుంది. ఆమెను పిలిచినప్పుడు నా స్నేహితుడిని బాధిస్తున్న సమస్యలను లోతుగా పరిశీలించి వాటికి కారణమైన పరిస్థితులను వాటికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించేందుకు సహాయపడేది.
నా స్నేహితుడు ఎంచుకున్న కఠినమైన ఈ జీవితంలో భారాన్ని తగ్గించాలని క్వాన్ ఆశ వెనుక కఠినమైన గైల్స్ అనే మరో పురుష రూపం యొక్క కోర్బలం ఉంది. ఆ, గైల్స్ ఆత్మల ప్రపంచంలో మాస్టర్ స్థాయి చేరువలో ఉన్న ఒక సీనియర్ గైడ్ అని స్పష్టంగా తెలుస్తోంది. తన ఈ ఉన్నత స్థితి వల్ల అతను క్వాన్ కనిపించనంత తరచుగా కనిపించదు. గైడ్స్ నా స్నేహితుని ఉన్నత చేతన స్థితిలో ఎప్పుడైనా ఆకస్మికంగా కనిపిస్తాడు. ఒక సీనియర్ గైడు జూనియర్ గైడ్ కు భిన్నంగా ఎలా పనిచేస్తాడు అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాను. కేసు నెంబర్ 19. డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు ఒక కఠినమైన సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు గైడ్స్ ఏ విధంగా నీ వద్దకు వస్తాడు? సబ్జెక్ట్ నవ్వుతూ ఖచ్చితంగా చెప్పగలను. క్వాన్లా మాత్రం రాడు. సాధారణంగా ఆయన ముందు కాసేపు ఒక నీలి ఆవిరి వెనుక కొంత దాక్కుంటూ కనిపించకుండా కనిపిస్తాడు. ఆయనకు ఇలా చేయడం ఇష్టం. ముందు నాకు ఆయన ముసిముసి నవ్వులు వినిపిస్తాయి, తర్వాత ఆయన కనిపిస్తాడు. డాక్టర్ గారు, అంటే ఆయన ముందు ఒక నీలిరంగు శక్తిలా కనిపిస్తాడా? సబ్జెక్ట్ అవును. తను దాని వెనక కొంత దాక్కునేందుకు ఆయనకు కొంత సీక్రెట్ గా ఉండడం అంటే ఇష్టం, కానీ అది ఎక్కువసేపు ఉండదు. అలా ఎందుకు అన్నారు డాక్టర్ గారు. ఏమో నాకు తెలియదు. బహుశా అతడిని నిజంగా చూడాలని కోరుకుంటున్నానో లేదో తెలుసుకునేందుకు ఉంటుంది. డాక్టర్, సరే, గైడ్స్ నీకు కనిపించినప్పుడు అతని రూపం ఎలా ఉంటుంది? ఒక ఐరిష్ దేశపు మరుగుజ్జులా? డాక్టర్ గారు, అయితే అతను చిన్న ఆకారం కలిగిన వ్యక్తేనా? సబ్జెక్ట్ మళ్ళీ నవ్వుతూ, ఒక భూతంలా ముడతలు పడిన ముఖంపై జడలు పట్టిన ఆయన జుట్టు కనిపిస్తూ ఉంటుంది. అటు ఇటు కదులాడుతూ వికారంగా కనిపిస్తాడు. డాక్టర్ గారు, అతను అలా ఎందుకు కనిపిస్తాడు? సబ్జెక్ట్, గైడ్స్ ది నిలకడలేని స్వభావం, సహనం కూడా తక్కువే. నా వద్దకు వచ్చినప్పుడు చేతులు వెనక్కి కట్టుకొని ముఖం చిట్లించి నా ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు, ఆయన ఈ ప్రవర్తన గురించి నువ్వు ఏమి అనుకుంటున్నావు? సబ్జెక్ట్, గైడ్స్ మిగిలిన గైడ్స్ లా హుందాగా ప్రవర్తించడు, కానీ చాలా తెలివైన వాడు, నైపుణ్యం గలవాడు. డాక్టర్ గారు, నీ పట్ల అతని ఈ ప్రవర్తన గురించి ఇంకొంత స్పష్టంగా చెప్పగలవా? సబ్జెక్ట్ ఇబ్బంది పడుతూ, నా జన్మలన్నింటినీ చదరంగంలో ఆటల్లా ఈ భూమి ఒక బోర్డులా భావించేట్లు గైడ్స్ నన్ను ఆలోచించమంటాడు. కొన్ని ఖచ్చితమైన ఎత్తులు, కొన్ని ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి, కానీ అవి ఏవి సులువుగా ఉండదు. నేను ఒక ప్లాన్ తో వస్తాను, కానీ ఈ భూమిపై జీవిత చదరంగంలో ఆట తప్పుదారి పడుతుంది. నా ఈ జీవిత చదరంగంలో ఆయన కావాలనే ఉచ్చులు బిగించి వాటి నుండి నేను బయటపడేందుకు ప్రయత్నించేటట్లు చేస్తాడు అనుకుంటా. డాక్టర్ గారు, ఈ పురోగమించిన గైడ్ వాడే టెక్నిక్ వల్ల నీకేమైనా లాభం ఉందా? జీవిత చదరంగంలో గైడ్స్ నీకు సమస్యల నుండి బయటపడే మార్గాలను వెతికేందుకు సహాయపడ్డాడా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, ఎక్కువగా జీవితం గడిచిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ఆత్మల ప్రపంచంలో కానీ భూమిపై మాత్రం నేను విపరీతంగా కష్టపడి పనిచేసేట్లు చూస్తాడు. డాక్టర్, అతన్ని వదిలించుకొని కేవలం ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు దాన్ని బట్టి అర్థం కావాల్సింది ఏమని. అదే మనము ఇప్పుడు జీవితంలో ఎక్కువ మనం గడిచిపోయిన ఇక్కడ నేర్చుకోకుండా అక్కడ మళ్ళీ కష్టపడి ప్రతి మాత్రం చేస్తున్నారు కదా. అదే చెప్పేది, అంటే మన కష్టాలు వచ్చేస్తాయి. అయ్యో దేవుడా, నువ్వు లేవా, అడిగినావు, నాకే ఎందుకు వచ్చిన ఈ పాపాలు, ఈ కష్టాలు, అయ్యో దేవుడా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యో అని చెప్పి అనుకుంటుంటాం కదా. దేవుడు లేడు, నా పట్ల ఇంత కఠినంగా ఉన్నాడు అనుకుంటుంటాం కదా. కానీ అన్ని పెడుతున్నాడంటే ప్రేమ ఉంది కాబట్టి అన్ని పెడుతున్నాడని అని చూడు, దానికి అర్థం. కష్టపడి పనిచేసేస్తే చూస్తాడంట మళ్ళీ, అంటే అది నేర్చుకోవాలి రా అన్నట్టే కదా మనం అక్కడ. అవును అవును. డాక్టర్, అతన్ని వదిలించుకొని కేవలం క్వాన్తో పని చేసుకోగలవా?
సబ్జెక్ట్ దిగులుగా నవ్వుతూ ఇక్కడ అది కుదరదు, పైగా అతను చాలా తెలియగలవాడు. డాక్టర్ అంటే మనము మన గైడ్స్ ను ఎంచుకోవడం కుదరదా? సబ్జెక్ట్ అస్సలు వీలు కాదు, వారే మనల్ని ఎంచుకుంటారు. డాక్టర్ రెండు పూర్తిగా వేరే పద్ధతిలో సహాయం చేసే ఇద్దరు గైడ్స్ నీకు ఎందుకు ఉన్నారో నీకేమైనా తెలుసా? సబ్జెక్ట్ లేదు, నాకు తెలియదు, కానీ నేను అదృష్టవంతుడిని అనుకుంటాను. వానోస్ సున్నితంగా నీలకడగా సహాయం చేస్తుంది అంట. అందుకని ఇప్పుడు మనకు అన్ని తండ్రి ఇవి ఉన్నాయి కదా మేడం, అఫర్మేషన్స్. నేను ఆనందాన్ని పొందాను, నేను యోగ్యుడిని, నేను జ్ఞానవంతుడిని, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఉంటాడు, ఉంటుంది అని అంటే, ఉంటుంది అంటే మనం ఉన్నాను, ఉంటుంది, ఉన్నాడు అంటే స్త్రీ పురుషులు అనుకుంటాం. అసలు ఆత్మకి లింగ భేదం లేదు కదా. అది అది ఆయన దృష్టిలో నుంచి వచ్చినవి అవి. ఇక్కడ డాక్టర్ గారు మరికొన్ని సూచనలు ఇస్తున్నాడు. స్వదేశీ అమెరికా వాస్తవ్యులుగా జన్మించిన వారు చాలా శక్తివంతమైన గైడ్స్ గా పనిచేస్తారు. గతంలో వారితో అమెరికా భూభాగంలో జన్మించి వారిని అనుసరించిన మనందరికీ వారు చాలా శక్తివంతమైన గైడ్స్ గా పనిచేస్తారు. అటువంటి వారు గైడ్స్ గా తమకు ఉన్నారని చాలా మంది అమెరికా వాస్తవ్యులు చెప్పడంతో ఆత్మలు తమ గత జన్మలకు సంబంధించిన భౌగోళిక స్థితులకు ఆకర్షితులవుతారని నా నమ్మకం బలపడింది. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే, గైడ్స్ బోధనా పద్ధతిలో నీకు బాగా నచ్చే అంశం ఏమిటి? సబ్జెక్ట్ విచారంగా, అతను నాతో ప్రవర్తించే తీరు నన్ను చిన్న చూపు చూస్తూ దాదాపు హేళన చేస్తూ నా పట్ల నేను జాలి చూపడం ఆపి ఇంకా బాగా పనిచేయమని చెప్పడం, ముఖ్యంగా పరిస్థితులు మరీ కఠినంగా తయారైనప్పుడు అతను నన్ను మరింత బలవంత పెడతాడు, నాలో శక్తులన్నింటినీ వినియోగించమని చెప్తాడు. ఇది చెప్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. తండ్రి అంటాడు ఒక వీడియోలో, ఇప్పుడు వినట్లేదు కదా మీరు, పైకి రండి, నా దగ్గర వస్తారు, మీరు వచ్చినప్పుడు అప్పుడు బాగా ఏడిపిస్తాను నేను మిమ్మల్ని అంటాడు తండ్రి. ఎస్, అంటే మనం అదే చెప్తున్నాం మేడం, ఎక్కడ తిరుక్కో ఆయన దగ్గరికి పోవాలి, మనం తండ్రిని చేరాలి. రాంత గారిని నువ్వు ఎక్కడన్నా తిరుగు, నువ్వు నేను ఈ ఊరు కాదు, నేను ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, నువ్వు ఏడన్నా తిరుగు, మనం కష్టపడినా పర్లేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తాం మేడం, అదే చెప్పేది. ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, లెవెల్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లా మనం ఇప్పుడు ఎదకపోయినా, ఇప్పుడు ఇంకా కింద ఉన్న తర్వాత అయినా ఎటు తిరిగి ఎక్కడ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంట, మనం వెళ్తామంట అందరూ. నా దగ్గరికి వస్తారు, అప్పుడు నేర్చుకోకపోతే జన్మలు కొడుతూ వస్తూ మళ్ళీ అక్కడికే వస్తాము. అదే అందుకే ఒకటే చెప్పాడు ఆయన, నా మిషన్ ఏంది అంటే, ఒక్కొక్కరు ఒక మిషన్తో వస్తారు కదా, నీ మిషన్ ఏంటంటే నా మిషను ఎవరికి చావు లేకుండా చేయడం నా మిషన్ అన్నాడు ఆయన. గైడ్స్ లో సున్నితం అంటూ ఏమీ లేదు అని పెట్టింది ఆవిడ సబ్జెక్ట్. డాక్టర్ గారు ఏమంటున్నారు, మళ్ళీ ఈ హిప్నాసిస్ సెషన్ లో మన ఇద్దరం ఇలా పనిచేస్తున్నప్పుడు కాకుండా మిగిలిన సమయంలో కూడా ఈ భూమిపై అతని బోధన ఇలాగే ఉంటుందా? సబ్జెక్ట్ అవును, నేను ధ్యానం చేసినప్పుడు, నాలో నేను ఆలోచించుకుంటున్నప్పుడు, లేదా నా కళల్లో అని ఇలాంటి స్థితే చెప్తాడంట ఆయన గైడ్స్ అని చెప్పింది సబ్జెక్ట్. డాక్టర్ మళ్ళీ గైడ్స్ నీకు అనవసరమైనప్పుడు నీ వద్దకు వస్తాడా? సబ్జెక్ట్ కాన్సెప్ట్ సంశయించి లేదు, కానీ నేను ఎప్పుడు అతనితోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వాన్ నా వద్దకు ఎక్కువగా వస్తుంది. నా పరిస్థితి మరీ చాలా కష్టమైనది అయితే తప్ప గైడ్స్ నాకు అందుబాటులో ఉండడు. అతను అసలు చేతికి చిక్కడు. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుతున్నారంటే, క్వాన్ మరియు గైడ్స్ గురించి నీకున్న భావాలను క్రోడీకరించి చెప్పు. సబ్జెక్ట్ క్వాన్ నా తల్లిలా ప్రేమిస్తాను, కానీ గైడ్స్ లేకుండా నేను నా ప్రస్తుత స్థితికి చేరుకోలేకపోయేవాడు. వాళ్ళిద్దరూ చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళిద్దరూ నేను నా తప్పుల నుండి నేర్చుకునేందుకు అనుమతిస్తాను. మేడం ఇప్పుడు చదివేది
అదే టైం అయితే అయింది మనకి, ఇప్పుడు చదివేది అయిపోయింటే అర్థం లేదు, ఇంకొంచెం ఉంటే ఏమైనా కంప్లీట్ చేస్తాం. అయిపోయింది మేడం. అంటే ఇప్పుడు ఇంకా ఆ పేర అయిపోయింది, ఇంకా 140 పేజ్. ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందాం చూడండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ ఆత్మల ప్రయాణం అద్భుతంగా ఉందన్నమాట. చాలా తెలుసుకున్నాక తెలుసుకోవాలనే కుతూహలం చాలా బాగుంటుంది. అవునవును, కొన్ని అదే ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తున్నాయి చూడండి, బుక్కులు అన్నీ భలే వస్తున్నాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపకి, ప్రతి ఒక్క కాంతి మాస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.